గురువుగారు, కొన్ని విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి ఒక్కోసారి. చాలా కష్టంగా, బాధగా అనిపిస్తది. ఆహ్, పెళ్ళైన తర్వాత, పెళ్ళికి ముందు ఎప్పుడు పెళ్లి చేస్తారో, ఆ పెళ్ళైన తర్వాత ఎప్పుడు పిల్లల్ని కంటారో, ఆహ్, ఏది పడితే అది మాట్లాడుతుంటారు జనాలు. ఆడోళ్ళైనా, మగోళ్ళైనా ఇంకా ఏం లేదా? ఇంకా ఏది లేదా? అని అంటుంటారు. హ్మ్. పోనీ అని పిల్లల్ని కన్నాక సరిగ్గా పెంచలేదంటారు. పెళ్ళై ఎన్నాళ్ళయింది ఏ పని పాటు రాదంటారు. ఎందుకు పుట్టావు? ఎందుకు బతుకుతున్నావు? అన్నట్టు మాట్లాడతారు. అయిపోయింది. ఈ నువ్వెందుకు పిల్లల్ని కన్నావు? అంటే ఆళ్ళందరూ ఇంకా పుట్టలేదన్నారు. ఇంకా కనలేదా అని అడిగారు అంటారు. ఇంకా పెళ్లి చేయలేదా అని అడుగుతారు. ఇంకా ఏం చేస్తున్నావు అని అడుగుతారు. అంటే ఈ వీటన్నిటికి విలువిచ్చే మనిషి దేవుడినెప్పుడు చూడలేదా? దేవుడి గురించి తలుచుకుంటున్నావా? అసలు దేవుడెక్కడున్నాడో తెలుసా? అసలు దేవుడెలా ఉంటాడో తెలుసా? అని ఒక ప్రశ్న అడిగే మనిషి ఈ భూమి మీద ఉన్నాడా? లేదా? అని చెప్పి సందేహం. మీలాంటోళ్ళున్నా అవసరం లేదు. అసలు ఆళ్ళ గురించి ఆలోచించే ఆలోచించరు. ఆహ్, ఏమన్నా కొంచెం ఏమన్నా ఇదొద్దు, అదొద్దు, నాకు ఏదోలా ఉంది, అలా ఉంది. ఏ సన్యాసం అయిపోదాం అనుకుంటున్నావా? లేతే సన్యాసిలా మాట్లాడుతున్నావు? ఏదేదో మాట్లాడుతుంటారు గురువుగారు. విచిత్రం మనుషులేంటంటే, నేను దేవుడిని చూశాను అంటే నమ్మడానికి సిద్ధంగా ఉండరు. అదే నేనొక పాపిష్టోడిని చూశాను, అలాంటి దాన్ని, ఇలాంటి దాన్ని, అలాంటోడిని చూశానంటే, ఆ! అవునా అంటారు. అవునా అంటే ఖచ్చితంగా నమ్మేస్తారు కూడా. ఇదైతే అవునా? నిజమా? మనం ప్రూఫ్ చేయడానికి ఇంకో జన్మెత్తాలి, పుర్లదన్నాలు పెట్టినా సరే ఆళ్ళు నమ్మరు. అంటే ఏది అశాశ్వతమో, ఏది అనవసరమో, ఈర్ష్య, ద్వేషం, అసూయ వీటితో నిండిపోయి ఉన్నాటినన్నిటిని నమ్ముతారు. భగవంతుడిని తలుచుకున్నాను, దేవుడిని చూశానంటే, అవునా! అని అక్కడితో వదిలితే పర్వాలేదు. ఆ చూపు, ఆ మాట, ఆ మనుషులు ఒక రకంగా చూస్తుంటారు. ఏదో చెయ్యకూడనిది చేసినట్టు చూస్తుంటారు. మనుషులు పైగా అందరిని తిట్టుకుంటూ ఉంటారు. ఆ తిట్టుకునే టైంలో దేవుడిని తలుచుకోవచ్చు కదా! ఎప్పుడు దేవుడే, దేవుడే, దేవుడు పిచ్చి అని చెప్పి అంటుంటారు. వీళ్ళకున్న పిచ్చులు లోంచి బయటికి రాలేరు. అర్థం కాదు గురువుగారు మనుషుల తత్వాలు. మిమ్మల్ని తెలుసుకోవాలంటే ఒక పట్టుదల ఉండాలి. ఎలాగైనా చూడాలి భగవంతుడిని అని. అది లేకపోతే అవ్వని పని. ఓం శ్రీ గురు రమణ.